గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ముఖ్యమైన నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా ఈ శాసన మండలి ఎన్నిక చాలా మనందరికీ కూడా ప్రెస్టేజ్ అయినటువంటి ఎన్నిక. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అటు గుంటూరు జిల్లా కానీ వన్ సైడ్ ఎన్నిక, అంటే 100% మన సీట్లు గెలిచాం. అలాంటి మెజార్టీని మనం తీసుకురావాలి. ఎందుకంటే రాజా గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక మాజీ మంత్రిగా మొన్న ఏదైతే కూటమి అభ్యర్థుల ఎంపికలో మరి అక్కడ ఆయన త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే సీట్ త్యాగం చేశారు. మళ్ళీ మనం అందరూ కలిసి ఆయన్ని శాసనమండలిలో కూర్చోబెట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలని కోరుతా ఉన్నా. కూర్చోవడం గ్యారంటీ, దానికి డౌట్ లేదు. ఎంత మెజార్టీతో కూర్చోబెడతాం అనేది మన అందరి చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ కూడా లాస్ట్ టైం శాసనమండలి ఎన్నికల ఓటింగ్కిను ఇప్పటికీ 1,00,000 ఓట్లు పెరిగినాయి. ఇవాళ రాజా గారి కృషి వల్ల ఇదంతా, మనల్ని నిరంతరం వెంటాడారు ఆయన, దానివల్ల 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి మనకి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటుని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ఒకసారి మోటివేట్ చేయటం, దాంతోపాటు సోషల్ మీడియా ప్రచారం, దాంతోపాటు నిత్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత భ్రష్టు పట్టించాడు లాస్ట్ 5 yearsలో, ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం వల్ల ఎంత నష్టపోయాం. ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కూడా రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు, రాజ్యసభ సభ్యులు కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పెన్షన్లు ఇస్తున్నాం, అన్ని విషయాలు కూడా చెప్పాలి. అంటే దాదాపు అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పను. అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గ్రామాల్లో మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సిమెంట్ రోడ్లు గ్రామాల్లో మళ్ళీ సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు పడుతున్నాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం రావడం వల్లే. అలాగే ఇవాళ హౌసింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఏమన్నా పెన్షన్లు మనం ఇస్తున్నాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అవి కాకుండా ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ కూడా రాబోయే 6 నెలలు అన్ని కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి ఇవాళ స్కూల్స్ కూడా ఏదైతే పిల్లలకి రేపు స్కూల్ తెరిచే నాటికి వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళ తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా మరి లోకేష్ గారి నాయకత్వంలో దానికి కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. అన్ని స్కీమ్స్ కూడా మనం చేసుకుంటాం. ఇవి ఒక్కసారి మన అందరూ కూడా తెలియజేసి, అలాగే ఎక్కువ మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం. అట్లాగే మనం దాదాపు 25 రోజులు ఉంది, 25 రోజులు మనకి టైం ఉంది. కాబట్టి ప్రతిరోజు మనం సద్వినియోగం చేసుకుని కాలేజెస్కి, స్కూల్స్కి, టీచర్స్కి, ఎందుకంటే నేను కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవాళ కూటమి గెలుపు 1 year ముందే డిసైడ్ అయింది. దానికి కారణం ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3కి 3 సీట్లు మనం గెలుచుకోవడం వల్ల ఇవాళ మన ఎన్నిక ఆ రోజే డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఈ ఎన్నికను కూడా మనం పదిలం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు నేను కర్నూలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓపెన్గా టీచర్స్ వచ్చి చెప్పారు, ఈ 80% వాడు రాకూడదని చెప్పి. ఇవాళ అందరి మనసుల్లో ఉంది. కాబట్టి దాన్ని మరొకసారి మనందరూ కూడా తట్టి లేపి దానికి కావాల్సినటువంటి విధానం ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు చెప్పారు, విలేజ్లా లేకపోతే బూత్లా అని రాము గారు కూడా చెప్పారు. అవి మనం అందరం కూడా చూసుకుని, మాకు 50 డివిజన్లోనే 34 పంచాయతీలు ఉన్నాయి, అన్ని డివైడ్ చేసుకున్నాం. మా దాదాపు 10,500 ఓట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం. దానికి తగిన విధంగా మనుషులు పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి పోల్ చేసుకోవడం కాకుండా జనరల్ పబ్లిక్ కూడా వాస్తవ విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రాజా గారు లాంటి పెద్ద మనిషి శాసనమండలిలో ఉండి శాసనమండలిలో పెద్దల సభల్లో ఆయన మాట్లాడాల్సినటువంటి విషయాల్లో సమర్థుడైనటువంటి వ్యక్తిగా మనం అందరూ కూడా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ కూడా కలిసి పనిచేద్దాం. మరి సుభాష్ గారు కూడా మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇవాళ ఆయన చొరవ తీసుకుని ఈ సమావేశం పెట్టాలి అందరినీ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నారాయణ గారు కూడా ఇవాళ పెడతాం, ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కూడా పెట్టాం. వీలైతే అందరూ కూడా వస్తే ఒకసారి అందరూ కనపడితే కాన్స్టిట్యున్సీ నేను పెట్టడం జరిగింది. అలాగే నిన్న గన్నవరం పెట్టాం. మిగతా కాన్స్టిట్యున్సీ కూడా మీరు సమావేశాలు పెడితే అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటే అందరిలో కూడా ఒక ఉత్తేజం వస్తుంది, ధైర్యం వస్తుంది. బీజేపీ, జనసేన, అలాగే ఎమ్మెల్యేలు, ఎవరైతే మన నాయకులు ఉన్నారో అందరూ వస్తే వాళ్ళందరూ కూడా ఒక
ప్రచారంలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా గుంటూరు జిల్లా కన్నా కృష్ణా జిల్లాలో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి చూపించే విధంగా కృషి చేయాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మంత్రి గారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీ సమావేశానికి కూడా వచ్చి కనపడి వెళ్తారు చాలామంది. మరి ఇప్పుడు